మాజీ సీఎం జగన్ పాపిరెడ్డిపల్లికి వచ్చిన సందర్భంగా కుంటి మధ్య వద్ద హెలికాప్టర్ ఘటనకు సంబంధించి 10 మంది వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ, మాజీ ఎంపీ గొరెట్ల మాధవ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూపిన పోలీసులకు ఆయన ఆచూకీ తెలియలేదు. ప్రకాష్ రెడ్డి అండర్ గ్రౌండ్ వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోజు సీకేపల్లి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా రామగిరి, సీకేపల్లి అంటే రాప్తాడ్ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కురువలింగమయ్య హత్యకు గురి అయినాడో ఆ రోజు చాపర్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను మీకు అనే ఒక ఆత్మస్థైర్యం ఇచ్చేదానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వచ్చినారు. ఆయన వచ్చిన ఒక ఇది చూసి టీడీపీ లీడర్లు, క్యాడర్లు ఎవరు కూడా సహించలేకపోయినారు. ఎందుకంటే అంత జనాదరణ ఉన్న మనిషి అట్లా దిగినప్పుడు ఒకేసారి వేలాది మంది రోడ్డు పైన వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి. ఆయన పైన ఉన్న ఒక ఏదైతే అభిమానం ఉందో అదన్నీ కూడా ఆ రోజు చాటి చూపించినారు. కాబట్టి టీడీపీ వాళ్ళు ఓరోలేక, ఈ కూటమి ప్రభుత్వం ఓరోలేక చాపర్ ల్యాండింగ్లో కొద్దిగా ఎయిర్ షీల్డ్లో క్రాక్ రావడం అయితే వాస్తవమే. సో అది ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే నిజంగానే అది పోలీస్ వైఫల్యం. మరోవైపు టీడీపీ రౌడీలు, దౌర్జన్యపరులు హెలికాప్టర్పై దాడి చేస్తే వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. టీడీపీ నేతల కలుసనల్లో పోలీసులు పనిచేస్తారని ఆరోపించారు. ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడమని ఉషశ్రీ స్పష్టం చేశారు. ఈ అరెస్టు దారుణమని కూటమి సర్కార్పై మాజీ ఎంపీ గొరెట్ల మాధవ్ మండిపడ్డారు. ఈరోజు ఈ దారుణమైన అరెస్టులు అనేటివి అప్పుడు కేసులు కట్టి అక్రమంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అందరినీ కూడా ఇండ్లలో నుంచి సగం పొద్దున ఆ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేసి అరెస్టులను చేసి తీసుకుని రావడం జరిగింది. మొట్టమొదట పోలీసు వ్యవస్థ గుర్తించాల్సినది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది వస్తారనేది రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన బందోబస్తును, సఫిషియెంట్ బందోబస్తును ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ అరకొర బందోబస్తుతో ఉన్న బందోబస్తు కూడా సక్రమమైన విధులను నిర్వర్తించలేని పరిస్థితులలో దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ ముఖల నుండి లేదా దౌర్జన్యకారులు రకరకాల దౌర్జన్యకర ఘటనలకు పాల్పడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా ఎంతో ఇబ్బంది జరిగిన విషయం అందరికీ